హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నారు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా అని ఆయన రాయడం మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఆయన ఎంత గొప్పవాడో అనేక విషయాలు రాస్తున్నారు. ఆయన దేవదూతల కంటే గొప్పవారని, బలి అర్పణ కంటే గొప్పవారని, ప్రధాన యాజకుడి కంటే గొప్పవారని, ఆయన దేవాలయం కంటే గొప్పవారని, ఇలా ఆయనలో ఉన్న అనేక విశిష్టతలను ఆయన రాస్తూ ఈ ఆఖరి అధ్యాయంలో ముగింపులో ఆయన విశ్వాసులతో ఈ విధంగా పలుకుతున్నారు. మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడని ఆయన మనల్ని బలపరుస్తున్నారు. అవును, ఈ రోజు మనం తృప్తి కలిగి ఉండాలి, ఎందుకంటే మనకి ఏం కావాలో అవన్నీ ఆయనకి తెలుసు. మనం ధనం కొరకు కానీ ఇతరమైన విషయాల గురించి కానీ చింతించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు, ఎందుకంటే మనకి ఏం కావాలో సమస్తం ఆయనకు తెలుసు. ఆయన తగిన సమయమందు మన అవసరతలను తీర్చగలిగిన వాడు, ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించే దేవుడు. కాబట్టి మనకున్న వాటితో మనం సంతృప్తిగా జీవించాలి. ఆయన మన తోడుండి ఆయనే మన ప్రతి అవసరతను తీరుస్తాడు. కాబట్టి మనం అందరం సంతృప్తి కలిగి జీవిద్దాం. దేవుడే మన ప్రతి అవసరతను తన మహిమేశ్వరులో తీర్చును గాక. ఆమేన్.